जय तू ठीक है ना? हाँ वीरू, मैं ठीक हूँ। देखा एक एक साले को मार के। जय 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 तू घबरा मत, घबरा मत। जब तू मेरे साथ है वीरू, तो मैं क्यों घबराने लगा? जय हम लोग अपने गांव चले जाएंगे, सब ठीक हो जाएगा। मेरा खेल खत्म हो गया वीरू। नहीं खत्म हो गया। नहीं नहीं जय नहीं, ऐसा मत कहो, ऐसा मत कहो। लेकिन कोई दुख नहीं वीरू, जिए तो दोस्त के साथ। మంచి సినిమా కదా జాన్, ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. రా వచ్చి కూర్చో. నిన్న కమల్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు కన్విన్స్ అవ్వలేదని చెప్పారు, ఇప్పుడేమైంది? డబ్బు సమస్యే, అప్పు చాలా ఉందిగా. అయితే సింపతి కాదు. సింపతి ఎందుకు? మా ఇంటి పక్కన ఎస్టీడీ బూత్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. కాలు చేతులు లేవు, రోడ్లో అటు ఇటు దొల్లుతూ వెళ్తారు. సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అది చూసే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను. సార్కి ఇక్కడేం తక్కువ. ఈ సారు గీరు ఏం వద్దు నాకు. ఇప్పుడు రారా పోరా అని పిలిచే స్నేహమే కావాలి. శ్రీనివాస్ నాతో స్నేహం చేసినట్టు, నువ్వు నాతో పనిచేయడానికి వచ్చినట్టుగా ఇప్పుడు ఫీల్ అవ్వద్దు. ఓకేరా. ఇది నచ్చింది. ఈ దుప్పటి లోపలే నా చేతులున్నాయి, కావాలనుకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. वीरू नहीं, वीरू जय नहीं, जय जय नहीं, जय नहीं। ఈ పెయింటింగ్ బట్టి డూప్లికేటా? ఓరి భగవంతుడా, వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళవే. దాని విలువేంటో తెలుసా నీకు? కమల్, ఏమిటి గొడవ? అది బాబు, ఆ సాహెబ్ ఇచ్చిన పెయింటింగ్ ని ఈ పని మనిషి వ్యాక్యూమ్ క్లీనర్ తో బయటికి లాగి పీస్ పీస్ చేసింది. నిన్నేం జరిగిందో తెలుసా? మన నూర్జహాన్ వస్తువులన్నిటినీ తీసి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వాటన్నిటినీ పాత సామాన్లోకి పడేసింది. 300 కిలోమీటర్ దాకా వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ వాటిని తీసుకొచ్చాను. ఇల్లంతా బూజుపట్టినట్టు అది పెద్ద విషయంగా తెలియలేదు. నేను వెళ్ళి ఇవ్వగానే బంగారం రేటు వచ్చేసింది. కమలన్నయ్యకి నేనంటే మనసులో ద్వేషం ఉంది. నాకు తెలుసు అదేంటన్నది. అందుకే నేనంటే ఇచ్చానంటే. బాబు ఒక్కటి చెప్తాను బాగా విను. ఇక ఈమె ఇక్కడ ఉందంటే ఈమె వల్ల జరిగే నష్టానికి నేను ఏ బాధ్యత వహించను. పేరు మాత్రం కన్యాకుమారి. కానీ కమల్కి ఎందుకు ఇంత కోపం? అది నిన్న బాత్రూమ్ పక్కన నిలబడి నాకు సైట్ కొడుతున్నారు. ఓ అలాగా, వెరీ గుడ్. తర్వాత? నేను పట్టించుకోలేదు. అయ్యో, ఎందుకు ఆ పని చేసావు? అది నాకు నచ్చలేదు. రే ఏ సేవ చేయకు, నేను వెంటనే వస్తాను. సరే. ആകാശ കൂടാര കീഴിലെ ആശാമര ചോട്ടിലും. ఓ గ్రేట్. అనిరుద్ధిక మ్యూజిక్? అనిరుద్ధ్ కాదు, సంతోష్ నారాయణన్. అయ్యయ్యో, ఏమిటి ఇలా వచ్చారు? చేతులు ఏమిటి, ఫ్రూట్సా? వైఫ్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట. ఇక్కడికి వస్తున్నానని చెప్పగానే ఇవి తీసి నా కార్లో పెట్టేసింది. నింద వైఫ్ మీద వేసావంటే ఒక్క ఫ్రూట్ కూడా నేను తిన్నావు. తమరు తిని ఇందులో విషయం లేదని రుజువు చేయాలి నాకు, అప్పుడే తింటాను. జాన్, ఇందులో ఏదైనా తిని నేను చనిపోతే
నా ఆస్తిలో సగం వాటా వాడిగే వెళుతుంది. నిన్ను చంపడానికి విషయం యాపిల్లోనూ ద్రాక్షలోనూ లేదురా. మినిమం ఒక వాటర్ మిలన్ అయినా కావాలరా. ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. ఇతన్ని నేను ఎక్కడో చూసానే. లేదు, మిమ్మల్ని నేను ఎక్కడా చూడలేదు. కాదు, నేను ఇతను ఎక్కడో చూశాను. ఏయ్, తను సింగర్. మీ క్లబ్కి వచ్చి పాడుంటాడు, నువ్వు చూసుంటావు. ఓ, అలా ఉండొచ్చు. సర్లేరా, మరి విశేషాలేంటి? నేను బతుకున్నాను, అదే విశేషం. ఫ్రెండ్స్ చుట్టాలు నన్ను డైలీ పిలుస్తున్నారు నీ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవడానికి. ఎవరిని నువ్వు ఇక్కడికి వదలకపోయేసరికి అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. నువ్వు పూంబరా ఎస్టేట్ అమ్మేసావా? హైదరాబాద్ లో ఉన్న చోటు ఏ రేటుకి అమ్మావు? రోల్స్ రాయల్స్ కార్ కొంటాను అన్నాడు కదా. కొందాం అనుకున్నాను, ఆయన అడుగు. అలెక్స్ సార్ నమస్తే. నమస్కారం. అదే కన్యాకుమారి హ్యాండ్ ఇచ్చేసింది. అయ్యో, దారి ఖర్చులకు డబ్బులు కావాలని 65,000 డబ్బులు తీసుకెళ్ళింది. ఇక్కడున్న సర్వెంట్ మేడ్ తను ఎందుకు వెళ్ళిపోయింది? తనకి ఇక్కడ ఏం లోటు వచ్చింది? ఓ, తనకి ఇక్కడ ఏం లోటా? అది ఇలా చూడండి అలెక్స్ సార్, ఇక్కడ పని మనుషులు ఎవ్వరూ దొరకడం లేదు. దొరికిన వాళ్ళు ఎవ్వరూ మంచోళ్ళు కాదు. ఈ పని మనిషి మూడో మనిషి. అయ్యో క్షమించాలి, పని మనిషి కాదు, స్నేహితురాలు, ఆత్మీయురాలు. ఓ, హోమ్ నర్స్ దొరుకుతారు ఇలాంటి పనులన్నింటికి. పేపర్లో యాడ్ ఇస్తే చాలు, అప్పుడే గ్యారంటీ దొరుకుతుంది. మరైతే స్టీఫెన్, నేను బయలుదేరతాను. మారన్ వాళ్ళ అసోసియేషన్లో 12 గంటలకి మీటింగ్ ఉంది. ఏం మీకు మరో పనేం లేదా? మారన్ దగ్గర కూడా మొదలు పెట్టేశారా? ఎంగేజ్డ్గా ఉన్నామో లేదో స్టీఫెన్, ఇక దేని గురించి ఆలోచించద్దు. మరి బంగారు తండ్రి, నేను వెళ్ళరానా? నవ్వవే నవ మల్లిక. అలెక్స్ సార్ ఒక్క నిమిషం, ఈ పూంబారా ఎస్టేట్ ఉంది కదా, అక్కడ నాకున్న బంధువుల్లో కాస్త నమ్మదగిన వ్యక్తి తనే. బాగా డబ్బు ఆస్తి ఉంది, కానీ పిల్లలు లేరు. తనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, పీటర్. తను మంచివాడే. ఎప్పుడు పని వస్తుందో ఎవరని చెప్పలేం. జాన్, మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక భయంకరమైన ఇండియన్ ఆల్బమ్. ఒక లోకల్ ఇండియన్ సాంగ్ ఉన్న విజువల్ దీనికి అస్సలు అక్కర్లేదు. వీ నీడ్ ఎంటీవీ గ్రాండ్ లుక్. కానీ అవన్నీ తీసుకురావాలంటే మీరు వేసిన బడ్జెట్ అస్సలు సరిపోదు. అసలు దీంతో మీ బ్యాండ్కి ఫోటో షూట్ కూడా చేయలేమనుకోండి. అయితే ఇప్పుడు మిస్టర్, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ పంకజ్ మేనన్ అండ్ యూ కెన్ కాల్ మీ పంక్. పంకు, మీ మాటలు మాకు బాగానే అర్థమవుతున్నాయి, కానీ ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు. సగం ఖర్చు తగ్గిపోతుందంటే మేము ట్రై చేస్తాం. నాకు అలా చేయాల్సిన అవసరమే లేదు మిస్టర్. మీరా నా కొలిక్. ఆ ఒక్క కారణం వల్ల ఇక్కడికి వచ్చాను. ఈ చిన్న టౌన్లో ప్రతిరోజు ఒక్కొక్క బ్యాండ్ పుట్టుకొస్తుంది. రోడ్డు మీద టీ అమ్మేవాడు కూడా మ్యూజిక్ ఆల్బంలో హీరో అయిపోతున్నాడు. ఈ కాంపిటీషన్లో అందరూ మిమ్మల్ని చూడాలంటే డబ్బు కావాలి, డబ్బు. అది రెడీ చేసుకొని పిలవండి. ఆల్ ది బెస్ట్, మళ్ళీ కలుద్దాం గాయ్స్. అసలేంటి వాగుతున్నాడు? బా, వాడి సంగతి వదిలేండి. మీరేమనుకుంటున్నారు? వాడన్నట్టుగా అంత పెద్ద మొత్తాన్ని అయినా మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం? మీరేంట్రా అలా చూస్తున్నారు? వచ్చేసారా? అప్పుల వాళ్ళు దీన్ని తుక్కు చేసేశారు. మీరు వచ్చేలోపు దీన్ని బాగా తుడిచి రెడీ చేద్దాం అనుకున్నాను బాబు. ఈ బండి నాకు బాగా ఫేవరెట్. ఇంతకుముందు నా దగ్గర ఒకటి ఉండేది, 71 మోడల్, రాకింగ్కి ముందుండే పీసు. చాలా రోడ్ రేసుల్లో కూడా పాల్గొన్నాను. రాజ్దూత్, యమహా, ఎన్ఫీల్డ్, బుల్లెట్, వాటికి పోటీయే లేదు. అది ఆ కాలం. స్టీఫెన్ వాళ్ళ నాన్నగారి దగ్గర పనిలో చేరిన తర్వాత అవన్నీ వదిలేశాను. నన్ను ఆ బైక్ వెనకాల కూర్చోబెట్టుకుని ఈ సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? ఎలా తీసుకువెళ్తాను? చిన్నపిల్లల్ని ఎలా తీసుకువెళ్తారో? వాళ్ళు పిల్లలరా, చిన్న వయసు. నన్ను ఈ భుజం మీద పడుకోబెట్టి కట్టి తీసుకువెళ్ళొచ్చుగా, వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకున్నట్టుగా.